ఈరోజు ఈ విషయంలో నేను మళ్ళీ ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ అందరినీ కోరుతా ఉన్నాను. రైల్వేలు మరి ఈ యొక్క కనెక్టివిటీ రోడ్డు విషయము గౌరవ రైల్వే మంత్రి సోమన్న గారు మరి వేదిక మీద ఉన్నటువంటి మా యొక్క మరి శ్రీధర్ బాబు గారికి తెలియజేయడం జరిగింది. ఎందుకంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో దాన్ని తలదన్నే విధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు జరుగుతూ ఉన్నాయి. అది ఒకసారి పూర్తయితే దానికి అప్రోచ్ రోడ్ కూడా కొంత కావలసి ఉంది. ఆ విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ రైల్వే స్టేషన్ ఎంతో కష్టపడి ఈ రైల్వే స్టేషన్ రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇమ్మన్నా కూడా అనేక రకాల ఇబ్బంది పెట్టినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక ఇతర విభాగాలకు సంబంధించినటువంటి భూమి తీసుకొని ఈ రైల్వే స్టేషన్ను పూర్తి చేశాము. దీనికి అప్రోచ్ రోడ్ అనేటువంటిది ఛాలెంజ్. ఎందుకంటే గూడ్స్ ట్రైన్లు వస్తాయి, దాని సామాన్ తీసుకుపోవాలి, తీసుకురావాలి, అనేక ట్రైన్లు ఆగుతాయి, వేలాది మంది ప్యాసింజర్స్ వస్తారు. కాబట్టి అప్రోచ్ రోడ్ కోసము రాష్ట్ర ప్రభుత్వము పెద్ద మనసు చేసుకొని ఈ యొక్క అప్రోచ్ రోడ్డు పూర్తి చేయాలి. ఎందుకంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు నేను 10 ఉత్తరాలు రాశాను ఈ అప్రోచ్ రోడ్డు కోసం. ఒక్క ఉత్తరానికి జవాబు లేదు. మరి నేను రేవంత్ రెడ్డి గారు కూడా రాశాను. వచ్చిన తర్వాత వారు మీటింగ్ పెట్టారు. మా యొక్క స్థానిక పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు కూడా ప్రత్యేకంగా శ్రీధర్ బాబు గారిని రోడ్డు విషయం కలిశారు. కాబట్టి నేను కోరుతా ఉన్నాను, అప్రోచ్ రోడ్ అనేటువంటిది చాలా అవసరము. కాబట్టి ఈ రకంగా అది ఒక రైల్వే స్టేషన్కో కాదు, ఈ రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్కు ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ యొక్క రోడ్డు విషయంలో పెద్ద మనసుతో ఆలోచన చేసి పూర్తి చేయాల్సిందిగా నేను కోరుతూ, మీకు అందరూ తెలుసు హైదరాబాద్ అభివృద్ధికి, తెలంగాణ అభివృద్ధికి గేమ్ చేంజర్గా ఈరోజు త్రిబుల్-ఆర్ రోడ్డు వస్తుంది. గత 4-5 సంవత్సరాలుగా ఆ రోడ్డు వెనుక పడి ప్రధానమంత్రి గారిని దేశంలో ఎక్కడ కూడా త్రిబుల్-ఆర్ రోడ్డు లేదు, ఇప్పటి వరకు రీజనల్ రింగ్ రోడ్ లేదు. మొదటిసారిగా తెలంగాణకు ప్రధానమంత్రి గారితో మాట్లాడితే మంజూరు చేశారు. చెప్పారు ఒక మాట, మీరు బాగా చేస్తే ఇదే త్రిబుల్-ఆర్ సిస్టాన్ని దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నగరాల్లో వేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా వేద్దాము, మీరు జాగ్రత్తగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి త్రిబుల్-ఆర్ రోడ్డుకు సంబంధించినటువంటి పనులు మొదలుపెట్టండి. సుమారు కేంద్ర ప్రభుత్వము 26,000 కోట్ల రూపాయలు త్రిబుల్-ఆర్ మీద ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తూ, నాకు పూర్తి విశ్వాసం ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో అంకిత భావంతో మేము పనిచేస్తాము. ఆ దిశలోనే నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు అన్ని రకాలుగా అండగా నిలబడతాము. అది రైల్వేల నెట్వర్క్ కావచ్చు, అది రోడ్డు నెట్వర్క్ కావచ్చు, కమ్యూనికేషన్ నెట్వర్క్ కావచ్చు, ఏ రకమైనటువంటి నెట్వర్క్ అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మేము అన్ని రకాల సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా తెలంగాణ ప్రజలకు అండగా ఉంటామని చెప్పి కోరుకుంటూ, మరొకసారి ప్రత్యేకంగా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులను అభినందించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎంతో కష్టపడి కమిట్మెంట్ తోటి ఈ యొక్క చాలా తక్కువ సమయంలో ఈ యొక్క రైల్వే స్టేషన్ను పూర్తి చేశారు. కాబట్టి నేను తెలంగాణ ప్రజల తరఫున, హైదరాబాద్ నగర జంట నగరాల ప్రజల తరఫున ఈ యొక్క సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకు కూడా పూర్తి స్థాయిలో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఈరోజు ఇక్కడికి రావాల్సి ఉండే, వస్తానని చెప్పారు. కానీ ప్రధానమంత్రి గారు మరి వారిని జమ్మూకి వెళ్ళాలా, జమ్మూ అనేటువంటిది మనకి ఇంపార్టెంటు, కాబట్టి మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పి రైల్వే సహాయ మంత్రి సోమన్న గారిని ఇక్కడ పంపారు. కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో మరి सोमन्ना जी और अश्विनी वैष्णव जी तेलंगाना में रेलवे डेवलपमेंट के लिए पूर्ण सहयोग देंगे। इस विश्वास से फिर एक बार आप सब लोगों को संक्रांति का नया साल का शुभकामनाएं देते हुए मैं विराम ले रहा हूं। भारत माता की।